Foolish Opinions by Bertrand Russell. This is for first year degree students in the second semester. Okay, when we study a new lesson, a new essay, or some new book, we need to know something about the author, like when he was born, to which country he belongs, to which age he belongs, to which literary period he belongs. We have to know all these things. Without knowing something about the author and reading the book is itself a foolish thing. So you should know something about the writer. కాబట్టి మనం ఒక బుక్ చదువుతున్నా, అది ఒక చిన్న ఎస్సే కావచ్చు, లెసన్ కావచ్చు, లేదా ఒక పెద్ద బుక్ కావచ్చు, ఆ రైటర్ గురించి, ఆ రైటర్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్, అతను ఏ కంట్రీ వాడు. సో టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బెర్ట్రాండ్ రసెల్. He is from London. London means when country changes, everything changes. Suppose if this writer belongs to London, that means he is an English writer. He is an English writer. If he is a Russian writer, belongs to Russia, if he belongs to Germany, to which country the writer belongs. So if the writer belongs to Russia, the literature changes. If he is from London, his literature changes, because literature changes from one country to the another. The English literature is different from the Indian literature. Indian literature is different from the Russian literature. Take for example Russian literature. Russian literature is influenced by communism. It is full of communism. రష్యాలో అది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి అక్కడ భావజాలం అంతా కూడా కమ్యూనిస్టు భావజాలం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి రచనలన్నీ కూడా కమ్యూనిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ రైటర్స్ మీద ఉంటుంది. అలాగే ఇంగ్లీషు. సో ఇండియా అయితే, ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నాయి. సో మెనీ స్పోకెన్ లాంగ్వేజెస్ నోవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ రష్యా. భారతదేశంలో ఉండేటువంటి మాట్లాడే భాషలు ప్రపంచంలో ఇంక ఎక్కడా లేవు. మన తర్వాత రష్యాలోనే అన్ని ఎక్కువ భాషలు ఉన్నాయి. కాబట్టి ఇఫ్ యూ travel from one place to another in India, if you travel 200 kilometers, 300 kilometers from one side to the another, everything changes. When language changes, భాష మారిందంటే అన్నీ మారిపోతాయి. When religion changes, everything changes. When country changes, everything changes. If take for example a big country like India లాంటి ఇంత పెద్ద దేశాల్లో చాలా భాషలు ఉన్నాయి. మనం తెలుగు లిటరేచర్ ఇస్ డిఫరెంట్. మన పక్కన ఉన్నటువంటి తమిళ లిటరేచర్కి డిఫరెంట్గా ఉంటుంది. పక్కన ఉన్నటువంటి కేరళ ఉంది, అక్కడ కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ రచనలంతా కూడా కమ్యూనిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఏ దేశం వాడు, అతను ఏ కాలానికి చెందినటువంటి వాడు, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అలాగే లాంగ్వేజ్, భాష మారితే అన్నీ మారిపోతాయి. భాష కన్న తల్లి లాంటిది. భాష యొక్క ఇంపాక్ట్ అన్నిటి మీద కూడా ఉంటుంది. అంటే భాష అంటే అతను ఏ భాషలో రాశాడు ఆ రైటరు, అతను అమెరికన్ రైటరా, ఇంగ్లీష్ రైటరా, అలాగే ఇండియన్ రైటరా, ఈ విషయాలన్నిటివన్నీ కూడా మనం ఇది చేసుకోవాలి. వెన్ for example in India there are so many languages, so many states. If you travel 200-300 kilometers from one place to another, everything changes. Food, clothing, everything, tradition, everything changes. చూడండి, ఈ దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో మాట్లాడే
ఎన్నో సంస్కృతులు, ఎన్నో పండగలు. సో ఇవన్నీ కూడా లిటరేచర్ మీద ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తాయి. మన దేశ సంస్కృతిని అంతటినీ మిగిలిన ప్రపంచ దేశాలకు తెలియజేసేటువంటిది ఏమిటి అంటే ఈ పుస్తకాలే, అంటే లిటరేచరే, సాహిత్యంలో భాగమే కదా ఇవన్నీ కూడాను. కాబట్టి లిటరేచర్ అనేటువంటిది ఏ దేశం వాడు, లేకపోతే ఏ భాష, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అమెరికా అలాగే ద నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ ద రైటర్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్, అతను ఏ కాలానికి చెందినటువంటి వాడు, అండ్ why should we know that to which period he belongs to, because it also changes, so according to the age. If you go back to the history, in the early days, people used to praise God. They used to write on God. అంటే ఎర్లీ డేస్లో ఏముండేది, కేవలం భక్తి ఇది ఉండేది, అంటే దేవుడి గురించి సంబంధించినటువంటి రచనలు ఉండేవి. ఉదాహరణకి మన ఇండియాలో చూస్తే త్యాగరాజ కీర్తనలు అనేటువంటివి పురాతనమైనటువంటి ఇవి. ఆ తర్వాత కాలాన్ని బట్టి అవన్నీ కూడా మారుతూ వచ్చినాయి. అలాగే ఇఫ్ యు సీ ఇంగ్లీష్ లిటరేచర్, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ so many ages. So like Anglo-Saxon period, the Elizabethan period, the Romanticism, the Renaissance period. అంటే ఏమైంది, కాలంతో పాటు లిటరీ సాహిత్యం కూడా మారుతుంది. ఎందుకు మారుతుందంటే ఆ కాలమాన యొక్క ఇన్ఫ్లుయెన్స్ లిటరేచర్ మీద ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. If you see the 1930s, if you go back and see the history of the 1930s and the 1940s Indian literature, it is full of Indian freedom struggle. ఆ రోజుల్లో కనుక మనం 1930-1940 దశకాల్లో భారతదేశంలో కనుక సాహిత్యాన్ని చూస్తే, అప్పుడు మన దేశంలో స్వాతంత్రోద్యమం చాలా ఇదిగా నడుస్తున్నటువంటి రోజులు. కాబట్టి లిటరేచర్ మీద దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి అప్పటి సాహిత్యాన్ని కనుక మనం చూస్తే అంతా కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించినటువంటిది కనిపిస్తుంది. కాబట్టి ఏ పీరియడ్కి అతను చెందినటువంటి వాడు. అలాగే ఇంగ్లీష్ లిటరేచర్లో కూడా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిజబెథన్ పీరియడ్. ఎలిజబెథన్ పీరియడ్ మీన్స్ క్వీన్ ఎలిజబెత్, ద పీరియడ్ బిలాంగ్స్ టు ద క్వీన్ ఎలిజబెత్ రూలింగ్ ఇంగ్లాండ్. And this Queen Elizabethan period belongs to the writers like William Shakespeare and some other great writers. Shakespeare means a great dramatist. If Shakespeare comes to our mind, then drama comes to our mind. His name is almost became synonymous with the word drama. కాబట్టి ఆ కాలానికి చెందినట్టుగా ఆ రచనలు కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అప్పుడు పరిపాలించే రాజుగారు వారి పరిపాలన, ఎలిజబెథన్ పీరియడ్. కాబట్టి క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా సాహిత్యంలో రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే రొమాంటిక్ పీరియడ్. సో పీపుల్ స్టార్టెడ్ రైటింగ్ రొమాంటికలీ, praising the beauty of nature, praising the beauty of a lady. So this period is called romantic period. The great writers like John Keats, P.B. Shelley, Tennyson, William Wordsworth, these writers started writing beautifully, romantically, praising the beauty of nature. And they invented a new way, a new style of writing. That means that they created words and arranged them in such a way that they themselves produce music. So that is the greatness of that romantic period. So the romantic writers, in this way, the romantic writers became very popular. They wrote wonderful poems like Ode to the West Wind, Ode to a Nightingale, especially John Keats, William Wordsworth, and these writers. So we have to know about
writer's period to the period which he belongs. It has its influence, the age has its influence on literature also. So that is why we should know something about the writer's country, to which country he belongs, to which period he belongs, and in which category he is specialized. Someone is a good poet, someone is a good dramatist, someone is a philosopher. What kind of a writer is he? అతను ఏ రకమైన రచనలు చేయడంలో గొప్పవాడు అనేటువంటి ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక బుక్ మనం చదువుతున్నప్పుడు లేదా ఒక లెసన్ కానీ ఏదైనా మనం చదువుతున్నప్పుడు ఆ రైటర్ గురించి సంబంధించిన కొంచెం సంక్షిప్తమైన సమాచారం తెలుసుకుని ఆ తర్వాతనే ఆ పుస్తకాన్ని మనం చదవాలి. వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దట్ బుక్, ఆఫ్ దట్ ఎస్సే, ఆఫ్ దట్ పోయం, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దట్ పోయం, అందులో రైటర్ దేని గురించి రాశాడు ఇనేది అవి తెలుసుకోకుండా గుడ్డిగా ఆ పోయంలో లేదా లెసన్లో చదవడం అనేటువంటిది అది ఒక ఫూలిష్ థింగ్. నౌ బెర్ట్రాండ్ రస్సెల్ is a philosopher. He is born in 18th May 1872 and died in 1970. And he wrote some of the very popular books. He done a wonderful research on logic. Logician, he is a logician called. That means a rationalist, logician. That means logic, rationalist. That in this book mainly he writes about avoid. He put stress in this book. He is discussing, he is dealing with avoiding stupidity than seeking brilliance. It is easier to avoid stupidity than seeking brilliance. And what is philosophy you mean by? So philosophy means is the fundamentals of nature of knowledge and the attitude of human being that acts as a principles for behavior, for human behavior. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫిలాసఫీ అంటే ఏమిటి? సపోజ్ క్రిస్టియన్ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ బైబిల్. దట్ మీన్స్ living according to Bible, living according to the rules framed in Bible. బైబిల్లో ప్రకారం నివసించడం అంటేనే క్రిస్టియన్ ఫిలాసఫీ అంటే ఏమిటి అంటే బైబిల్ బుక్ ప్రకారం జీవించడం. అలాగే హిందూ ఫిలాసఫీ మీన్స్ లివింగ్ అకార్డింగ్ టు ద బుక్స్, according to the great epics, that means Ramayana and Mahabharata. అంటే రామాయణ మహాభారతాలు లేదా భగవద్గీత. కాబట్టి ఫిలాసఫీ డజంట్ మీన్ ఇట్ హ్యాస్ ఏ హ్యూజ్ మీనింగ్ అండ్ వేరియస్ డిఫినేషన్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్, అదొక జీవన విధానం. మనం బైబిల్ని క్రిస్టియన్ ఫిలాసఫీ అంటే అదంతా బైబిల్లో ఉంటుంది, హిందూ ఫిలాసఫీ అంటే భగవద్గీతలో ఉంటుంది. He discusses about all these things, and he writes about he's a logician. That means logical thinking. Everything must have a logic, otherwise people won't believe. That means especially in countries, in those white countries, those countries are, some of the countries become rational countries because they believe only in science. అలాంటి ఆ దేశాలు రేషనలిస్టిక్ కంట్రీస్గా ఎందుకు మారిపోయినాయి అంటే అవి సైన్స్నే నమ్ముతాయి. కాబట్టి సైన్స్ దానికి లాజిక్ ఉండాలి. అంటే ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతిదానికి లాజిక్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద ఈయన చాలా రీసెర్చ్ చేశాడు. కాబట్టి ఈ లాజిక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ద లాజిషియన్, ఫిలాసఫీ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ ఇందులో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. We stop here, and in the next class we will go into the details of the lesson and the topics discussed by Bertrand Russell
in detail in this lesson called How to Avoid Foolish